హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసా నిన్నే ఎపిసోడ్ నెంబర్ 33. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శశి, నిన్ను రెడీ చేయటానికి బ్యూటీషియన్స్ వచ్చారు. నువ్వు రెడీ అవుతూ ఉండు, నాకు చిన్న పని పడింది, ఇప్పుడే వస్తాను అని చెప్పింది సిరి. ఉదయానికి ఇప్పటికీ ఆమె మాటల్లో ఏదో తేడా గమనించి సిరి చేయి పట్టుకొని, ఏమైంది సిరి, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది శశి. నువ్వేమీ టెన్షన్ పడకు, నేను చాలా బాగున్నాను అని నవ్వుతూ చెప్పింది సిరి. ఒక్క నిమిషం అని సిరిని ఆపి చెదిరిపోయిన తన బొట్టు సరిచేసి, ఇదిగో ఈ కవర్ తీసుకో అని సిరి చేతుల్లో పెట్టింది శశి. ఏంటే ఇది అని అడిగింది సిరి. నువ్వే చూడు అని చెప్పటంతో కవర్ తీసి అందులో ఉన్న చీర చూసి, ఇంత కాస్ట్లీ చీర నాకెందుకే అని అడిగింది. అవన్నీ వదిలి నీకు నచ్చిందా లేదా అది చెప్పు అని అడిగింది శశి. చాలా బాగుంది అని సిరి నవ్వుతూ చెప్పటంతో, ఇలా ఉండు, మా అన్నయ్యకి నీ నవ్వే ధైర్యం అని చెప్పి ఇంకో కవర్ తీసి, ఇది ఉదయ్ది, బిజీగా ఉన్నట్టున్నాడు, ఉదయం నుండి కనిపించటం లేదు, నువ్వు ఇచ్చేయి అని చెప్పింది శశి. సరే అని అక్కడే బెడ్ మీద పెట్టబోతుండగా, ఇక్కడొద్దు సిరి, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, ఎంతసేపని చూస్తూ ఉంటాము, మిస్ అయితే కష్టం కదా, నీ దగ్గరే పెట్టుకో అని చెప్పటంతో సరే అని చెప్పి సిరి వెళ్తుండగా, త్వరగా వచ్చేయి అని చెప్పింది శశి. సిరి వెళ్ళగానే వచ్చిన బ్యూటీషియన్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని తీయటం చూసి, మీరు ఇవన్నీ పూసేసి నా న్యాచురల్ లుక్ మార్చొద్దు, మేకప్ చాలా లైట్గా వేయండి అని చెప్పింది శశి. మీరు న్యాచురల్గా బాగుంటారు అని సార్ చెప్పారు, అయినా మేమే అన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చాము, ఇక్కడికి వచ్చాకే అర్థమైంది మేడం, మీకు చిన్న స్టిక్కర్ పెట్టి పంపించినా సరిపోతుంది, మీరు ఫంక్షన్లో బాగుంటారు, కానీ మిమ్మల్ని ఎలా రెడీ చేయాలో సార్ మాకు ఆల్రెడీ చెప్పారు, కాబట్టి చేస్తున్నామని చెప్పింది వాళ్ళల్లో ఒక ఆవిడ. చేతన్ పేరు చెప్పటంతో సైలెంట్గా కూర్చుంది శశి. నాన్న, ఉదయ్ అని పిలిచారు ప్రకాష్. ఏంటి బాబాయ్ అని ఉదయ్ అడగటంతో, శ్రీలత వాళ్ళ ఫోన్ కలవటం లేదు నాన్న, వాళ్ళు ఈ పాటికే రావాలి కదా అని అడిగారు ఆయన. ఆ మాట ఆయన ఇప్పుడు కాకపోయినా మరో గంటకైనా అడుగుతారు అని తెలిసినా అసలు విషయం చెప్పకుండా మాటలు మింగేసి, మీరసలు కంగారు పడకండి బాబాయ్, నిశ్చితార్థం టైంకి తాంబూలాలు అందుకునే వాళ్ళు రెడీగా ఉంటారు, నాది గ్యారంటీ అన్నాడు ఉదయ్ ఆయన చేతులు పట్టుకొని. నువ్వుండగా నాకేం టెన్షన్ నాన్న అని నవ్వుతూ చెప్పి, వెళ్ళి పనులు చూసుకోరా, ఇంకా టైం ఉంది కదా అని పనులు మానుకొని మాట్లాడుతూ కూర్చుంటే, ఎలా అని అంటూ అక్కడి నుండి వెళ్ళారాయన. సిరి, వెళ్దామా అని అడిగాడు ఉదయ్. అంటూ తలుపి, ఇవి ఇంట్లో పెట్టేసి వస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళబోయింది సిరి. అవేంటి సిరి అని అడిగాడు ఉదయ్. ఇది నా చీర, ఇది నీ డ్రెస్, శశి ఇచ్చింది అని చెప్పింది. సరే అయితే ఇంట్లో వద్దు కానీ కారులో పెట్టు అన్నాడు ఉదయ్. ఆ కవర్స్ కారులో పెట్టి తను కూడా కారు ఎక్కింది సిరి. వెంటనే కార్ స్టార్ట్ చేశాడు ఉదయ్. వాళ్ళలా వెళ్ళగానే చైతు వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు రావటంతో ఇంట్లో హడావిడి అల్లరి ఎక్కువయ్యాయి. అప్పటి వరకు ఏదో చిన్న ఫంక్షన్ అన్నట్టుగా ఉన్న ఆ ఇంటికి పెళ్లికల వచ్చేసింది. వాళ్ళు వచ్చేశారు అని తెలియగానే శశి గుండె వేగం పెరిగింది. చైతు తన మాటకి కట్టుబడి ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఈ వారంలో తన మనసు ఎంత గజిబిజిగా అయిపోయిందో తనకే తెలుసు. ఎప్పుడెప్పుడు చేతన్ని చూస్తానా, మాట్లాడుతానా అని తన మనసు తప్పించిపోతుంది. అటు చేతన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కార్ ఇంటికి దగ్గరగా వస్తుంటే అతడి శ్వాసలో తేడా అతడి దృష్టి దాటిపోలేదు. ప్రకాష్ గారు వాళ్ళకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు పెట్టించి ఇంట్లోకి రాగానే వాళ్ళకి మర్యాదలు చేయటానికి టీలు కాఫీలు అని టెన్షన్ పడిపోతుంటే, చందు ఆయన్ని ఆపి కుర్చీలో కూర్చోబెట్టి, అంకుల్, మీరేమీ టెన్షన్ పడద్దు, శశి కూడా మాకు చెల్లి లాంటిదే, నా చెల్లి ఇంట్లో నాకు మర్యాదలు జరగలేదు అని ఎవ్వరూ అనరు. ఇప్పటి వరకు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కానీ ఇప్పటి నుండి సాయంత్రం ఎంగేజ్మెంట్ అయిపోయే వరకు మాత్రం మీరు టెన్షన్ పడకండి, మేము ఇంతమంది ఉన్నాం, అన్నీ మేం చూసుకుంటాం, సరేనా అని చెప్పి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాడు. చందు మాటలని బలపరుస్తూ కరణ్, ఆదిత్య, అభి వాళ్ళు కూడా ముందుకు రావడంతో ప్రకాష్ గారి కంట్లో సన్నటి నీటి పొర మెరిసింది. పక్కనే ఉన్న మాస్టర్ గారు ప్రకాష్ గారి చేతి మీద తట్టి, నేను చెప్పానా, నా శశి మామూలు ఆడపిల్ల కాదు అని, తన కోసం
ఎవరైనా ముందుకొచ్చి చేస్తారు అన్నారు ఆయన. మీరే కాదు, మేము కూడా ఉన్నామంటూ వెనక నుండి ముందుకు వస్తూ తనతో పాటే అక్షర, సాధ్వి, కీర్తిలను కూడా లాక్కొచ్చింది నిధి. వాళ్ళ అల్లరికి నవ్వుకుంటూ శశి లోపలుందమ్మా అన్నారు ప్రకాష్ గారు. ఆయన అలా చెప్తూ ఉండగానే బయటకొచ్చింది శశి. సీ బ్లూ కలర్ లెహెంగాలో సింపుల్ డైమండ్ నెక్లెస్, దానికి మ్యాచింగ్ కమ్మలు, సన్నటి నడుంగొలుసు, పట్టుకుచ్చు లాంటి జడని క్లమ్జీ స్టైల్లో, చేతులకి వజ్రాలు పొదిగిన గాజులతో చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా ఉంది శశి. శశి రావటంతోనే నిధి శశిని హక్ చేసుకొని ఎంత బాగున్నావో బుట్ట బొమ్మలా అంటూ బుగ్గన ముద్దు పెట్టింది. శశిని చూడగానే కళ్ళు పెద్దవి చేసుకున్న చేతన్ నిధి శశికి ముద్దు పెట్టగానే నిధిని మింగేసేలా చూశాడు. అది చూసి లోలోపల నవ్వుకుంది నిధి. అందరినీ తన నవ్వుతోనే పలకరించిన చైతు వైపు సూటిగా చూడలేకపోయింది శశి. చైతు ఎదురుగా ఉంటే అతని మీద తన చూపు క్షణకాలం కూడా నిలపలేకపోతుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా అవేమీ తనకి పట్టనట్టు శశి తన వైపు ఎప్పుడెప్పుడు చూస్తుందా అని తన వైపే చూస్తూ కూర్చున్నాడు చైతు. కాసేపు అక్కడే ఉండి శశిని లోపలికి తీసుకువెళ్ళిపోయారు నిధి వాళ్ళు. మావయ్య, ఉదయ్ ఎక్కడున్నాడు? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు అని అడిగాడు చైతు. మీరొచ్చే ముందు వరకు ఇక్కడే ఉన్నాడు బాబు, ఏదైనా పని మీద వెళ్ళినట్టున్నాడు అన్నారు ప్రకాష్ గారు. సరే మావయ్య, నేను మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను, ఉదయ్ వస్తే అక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పి మాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళిపోయాడు చైతు కరణ్ వాళ్ళని తీసుకొని. ఆ తర్వాత కట్ చేస్తే, నమస్కారం బావగారు. నమస్తే మావయ్య గారు. నమస్తే అమ్మ, రండి లోపలికి అంటూ అందరికీ నవ్వుతూ ఎదురెళ్ళి ఇంట్లోకి తీసుకొచ్చారు ప్రకాష్ గారు. అందరూ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాక, మీరు కూర్చోండి బావా అన్నారు ఆనంద్ గారు. వాళ్ళు రాగానే అందరికీ నీళ్లు, కాఫీలు అందించారు అక్షర, సాత్వి, కీర్తి, నిధి వాళ్ళు. బావా, ఈయన మా అమ్మకి మేనల్లుడు వరదరాజులు, చెల్లెలు సురేఖ, కొడుకు అశ్వథ్, కోడలు వాళ్ళ పిల్లలు అని అశ్వథ్ ఫ్యామిలీని పరిచయం చేశారు ఆయన. స్నేహ రుద్రాని పెళ్లి చేసుకున్నప్పుడు అశ్వథ్ వరదరాజులు వాళ్ళ ఇంటికి వచ్చారు, కానీ వాళ్ళే వీళ్ళు అని ప్రకాష్ గారికి అప్పుడు తెలీదు. పైగా యశోధరని పెళ్లి చేసుకున్నది ఈయనే అని కూడా ఇప్పుడు అర్థమైనా అవేమీ ప్రస్తావించకుండా మామూలుగా ఆయనకి నమస్కారం చేశారు. ప్రకాష్, ఇదిగో ఇతను మా వసుంధరకి చిన్నన్నయ్య విజయేంద్ర, అతని భార్య, కూతురు అంటూ వాళ్ళని పరిచయం చేసి, మా వసుంధరకి ఇంకో అన్నయ్య కూడా ఉన్నాడు, కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు రాలేదు, పెళ్ళికి వస్తాడుగా అప్పుడు పరిచయం చేస్తానులే అంటూ వాళ్ళని పరిచయం చేశారు బలరాం గారు. ప్రకాష్ గారు మర్యాదగా నమస్కారం చేసినా ముఖం తిప్పేసుకుని కూర్చున్నాడు విజయేంద్ర. అవేమీ పెద్దగా పట్టించుకోకు అన్నట్టుగా ఆయన చేతి మీద తట్టాడు బలరాం గారు. ఇక ఈయన మా ఆనంద్ వియ్యంకుడు అంటూ కృష్ణ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, తమ ఇంటి అల్లుడుగా పృథ్వీని పరిచయం చేశారు ఆయనే. అందరినీ ఆప్యాయంగా పలకరించారు ప్రకాష్ గారు. చూస్తూ ఉండగానే పిలిచిన వాళ్ళు ఒక్కొక్కరిగా వస్తుండటం చూసి ప్రకాష్ గారికి టెన్షన్గా ఉంది. ఇంకా సుమలత వాళ్ళు రాలేదేంటి అని అటు వాళ్ళకి ఇటు ఉదయ్కి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఆయన కంగారు చూసి బలరాం గారితో మాట్లాడుతున్న మాస్టర్ గారు కూడా ప్రకాష్ గారి దగ్గరకు వచ్చి, ఏమైంది ప్రకాష్, ఏంటా కంగారు అని అడిగారు. సుమలత వాళ్ళకి రావటం కుదరదు, అలా రావాలి అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని నేను వాళ్ళని రమ్మని అడగలేకపోయాను. ఉదయ్ వచ్చాక ఈ విషయం గురించే ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా బావగారు వాళ్ళు తలుచుకుంటే అసలు ఇది సమస్య కాదని, ప్రపంచంలో ఎక్కడున్నా ఇక్కడికి రప్పించగలరు అని చెప్పాడు ఉదయ్. బావగారితో మాట్లాడాక సుమలత వాళ్ళు నిన్ననే ఇండియా వచ్చే ఏర్పాట్లు చేశారు. వాళ్ళు అమెరికాలో బయలుదేరే ముందు వస్తున్నామని చెప్పారు, కానీ ఇప్పటికీ మళ్ళీ అడ్రస్ లేరు, ఫోన్ కలవటం లేదు అని చెప్పారు ప్రకాష్ గారు ఒక పక్క ఉదయ్కి ఫోన్ చేస్తూనే. ఇంతలో ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో, నాన్న ఉదయ్, సుమలత వాళ్ళు ఇంకా రాలేదేంటి నాన్న అని అడిగారు ప్రకాష్. టెన్షన్ పడద్దని చెప్పాను కదా బాబాయ్, కరెక్ట్ టైంకి శశి తరపున తాంబూలాలు అందుకునే వాళ్ళు మీ ముందు ఉంటారు, నేను అదే పనిలో ఉన్నాను బాబాయ్ అన్నాడు ఉదయ్. అంటే సుమలత వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడి వరకు వచ్చారు అనేది ఇంకా తెలియలేదా అని అడిగారు ఆయన. ఒక నిమిషం మౌనంగా ఉండి, నిశ్చితార్థం ఆగదు బాబాయ్, నేను వస్తున్నాను అన్నాడు ఉదయ్. సరే నాన్న, త్వరగా వచ్చేయిరా, నాకు నువ్వు లేకపోతే టెన్షన్గా ఉంది అన్నారు ఆయన. వస్తాను బాబాయ్
అని చెప్పేసి కాల్ కట్ చేశాడు ఉదయ్. ఇవేమీ తెలియని శశి ఇంకా సేపట్లో తనకి, చైతుకి సగం పెళ్ళైపోతుందని మురిసిపోతూ, నిధి అల్లరితో సిగ్గుపడుతూ, సాధ్వి, అను వాళ్ళతో ఆనందంగా మాట్లాడుతూ చేతన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. శశి వాళ్ళ ఇంటి హాల్లో పంతులు గారు నిశ్చితార్థానికి అన్ని సిద్ధం చేస్తూ, అమ్మా, ముహూర్తం టైం దగ్గర పడుతుంది, త్వరగా కానివ్వండి అని చెప్పటంతో, అన్నీ సిద్ధంగా ఉన్నాయి పంతులు గారు, ఒకసారి చూసుకోండి, ఇంకేమైనా కావాలంటే చెప్పండి అని చెప్పింది వసుంధర. అటు సుమలత వాళ్ళ ఫోన్ కలవక, ఇటు ఉదయ్ రాక టైం దగ్గర పడటంతో టెన్షన్ పడిపోతున్నారు ప్రకాష్ గారు. అన్నీ సిద్ధంగా ఉన్నా తాంబూలాలు తీసుకునే వాళ్ళు ఉండాలి కదా అన్నాడు విజయేంద్ర హారికతో. ఏంటి డాడ్ నువ్వనేది? వాళ్ళ నాన్న ఉన్నారుగా అని అడిగింది హారిక. నాన్న మాత్రమే ఉంటే సరిపోదు బేబీ, అమ్మ నాన్న ఇద్దరూ ఉండాలి, లేదా వరసైన దంపతులు అంటే పెద్దమ్మ పెదనాన్న, అన్న వదిన, మేనత్త మేనమామ, ఇలా ఎవరన్నా దంపతులుగానే ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి వారు ఎవ్వరూ కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా మేము అందుకుంటామని ముందుకొచ్చే అంత దగ్గరి వాళ్ళు ఎవరూ లేరు బేబీ, ఉంటే మనకి ఎదురుపడేవారు అన్నాడు విజయేంద్ర. వీళ్ళ మాటలన్నీ విన్న అన్నపూర్ణమ్మ గారు ప్రకాష్ వైపు వెళ్ళటం చూసి తండ్రి కూతుర్లు నవ్వుకున్నారు. ప్రకాష్ అని పిలిచారావిడ. ఆవిడ పిలవటంతో లేచి నించున్నాడు ప్రకాష్. ప్రకాష్, ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకు, అమ్మాయి తరఫున తాంబూలం ఎవరు అందుకుంటారు అని అడిగారు అన్నపూర్ణమ్మ గారు. ఈ విషయమే ఆలోచిస్తున్న ప్రకాష్ గారు ఆవిడ అడిగిన మాటకి దూరంగా సాధ్వి వాళ్ళ మధ్యలో సిగ్గుపడుతూ నవ్వుతున్న శశిని కిటికీ నుండి చూసి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. ఆవిడ మాటలు విని అందరూ వాళ్ళ వైపు చూశారు. అత్తయ్య అని ఏదో చెప్పబోయిన వసుంధర గారిని ఆపి, నేనిక్కడ ప్రకాష్ని వేలెత్తి చూపించటానికి అడగటం లేదు వసు, ఇక్కడ కారు కూతలు కూస్తున్న వాళ్ళ నోర్లు మోయించటానికి అడుగుతున్నాను. చెప్పు ప్రకాష్, నీ తరపున ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. ఎందుకు లేరమ్మా, శశి వాళ్ళ పిన్ని బాబాయిలు ఉన్నారుగా, వాళ్ళు నిన్ననే ఇండియా వచ్చేసి ఉండాలి అని చెప్పి చుట్టూ చూసి ఇంకా రాలేదేమో, కాసేపట్లో వచ్చేస్తారు, వెయిట్ చేద్దాం అన్నారు ఆనంద్ గారు. వాళ్ళ ఫోన్ కలవటం లేదు బావగారు అని చెప్పి మీరు ఏర్పాటు చేసినట్టుగానే అమెరికా నుండి బయలుదేరుతున్నాం, ఇండియా రాగానే ఫోన్ చేస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు, వాళ్ళ ఇండియా నెంబర్లకి చేసినా ఎవ్వరూ ఎత్తటం లేదు అని తలదించుకొని చెప్పారు ప్రకాష్ గారు. వచ్చేస్తారు బావగారు, మీరేమి టెన్షన్ పడద్దు, నేను కనుక్కుంటాను అని చెప్పి ఆయన పక్కనున్న మేనేజర్కి ఆ పని అప్పగించారు. ఆయన మాటలు విన్నాక, వస్తే మంచిది, ఒకవేళ రాలేకపోయినా పర్వాలేదు ప్రకాష్, నీకు అభ్యంతరం లేకపోతే చేతన్ మేనమామ ఉన్నాడు, వరుసకి శశికి పెదనాన్న అవుతాడు, పైగా భార్య కూడా ఉంది, అతను శశి వైపు తాంబూలం అందుకుంటాడు, ఏమంటావు అని విజయేంద్ర వైపు చూస్తూ అడిగారు అన్నపూర్ణమ్మ గారు. ఆ మాటల్లో విజయేంద్ర ఏదో చేశాడు అని అర్థమై అతడి వైపు కోపంగా చూశారు. మొదట ఆవిడ మాటలు విని తమ పాచికలు పారాయి అని లోలోపల నవ్వుకున్న విజయేంద్ర ఆఖరణ ఆవిడ మాటలు విని నేనా అని గొంతు పెంచి వెంటనే ఎదురుగా తన వైపే నిప్పులు కురిపిస్తున్న ఆనంద్ గారి చూపుకి జడిసి లేని నవ్వుని పులుముకొని అవునవును నేనే నేనే అంటూ మిన్నకుండిపోయారు. వాళ్ళొచ్చారా సరే, లేదంటే వీళ్ళతో కానిచ్చేద్దాం, మరో ఆలోచన లేదు, నువ్వేమీ కంగారు పడకు ప్రకాష్, ఇదే మాట ముందే చెప్పేస్తే ఇంతసేపు నీకు ఈ కంగారు ఉండేది కాదుగా అన్నారు అన్నపూర్ణమ్మ. అయోమయంలో ఉన్న ప్రకాష్ గారు వేరే అవకాశం లేక సరే అని తలాడించారు. ఒక్క నిమిషం బాబాయ్ అనే మాట వినిపించి అందరూ గుమ్మం వైపు చూశారు. ఎదురుగా ఉదయ్, సిరి, తల మీద జీలకర్ర బెల్లం, నుదుట బాసింగం, మెడలో దండలు, సిరి మెడలో తాలిబొట్టు, నుదుటన కుంకుమ, కాలికి మెట్టలతో ఉండటం చూసి అందరూ నోరు తెరుచుకుని చూస్తూ ఫ్రీజ్ అయిపోయారు. ఉదయ్ గొంతు విని లోపలున్న శశి వాళ్ళు కూడా బయటకొచ్చారు. గేట్ లోపలికి వస్తున్న ఉదయ్ సిరిలని చూసి పరుగున వచ్చాడు చైతు. వాళ్ళ వెనక కొద్ది దూరంలో నించొని జరిగేది చూస్తున్నాడు. ఉదయ్ అని జీరబోయిన గొంతుతో పిలిచారు ప్రకాష్ గారు. శశి తరపున తాంబూలం నేను తీసుకుంటాను, అంతేకాదు పెళ్లిలో చేతను కాళ్ళు కడిగి కన్యాదానం కూడా నేనే చేస్తాను అన్నాడు ఉదయ్. అందరూ మౌనంగా ఉండటంతో మళ్ళీ తనే మాట్లాడుతూ, శశి నా చెల్లెలు, అన్నయ్యగా అన్నీ నేనే చేయాలి అనుకున్నాను, కన్యాదానం చేయాలంటే పెళ్ళై భార్య ఉండాలి కదా, అందుకే ఈ పెళ్ళి
అంటూ సిరి భుజం చుట్టూ చేయి వేసి, ప్రేమించి అందరినీ ఒప్పించి కూడా అనుకోని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నాడు ఉదయ్. ఆ మాటలకి గుడ్లు తేలేశారు విజయేంద్ర, హారికలు. వాళ్ళ సంభాషణ విని ఎవరికీ అభ్యంతరం లేకపోతే తనే ముందుకు రావాలి అనుకున్నాడు అశ్వథ్. ఇంతలోనే శశి కోసం పెళ్లి చేసుకొని వచ్చిన ఉదయ్ని చూసి ఆ అవకాశం ఉదయ్కి ఇవ్వటమే 100% న్యాయం అనుకొని మిన్నకుండిపోయాడు అశ్వథ్. అసలేం జరిగిందంటే కొన్ని నిమిషాల క్రితం సారీ సిరి అంటున్న ఉదయ్ నోటి మీద చేయవేసి అతడు మాట్లాడటం ఆపగానే ఉదయ్ని గట్టిగా హక్ చేసుకుని, నువ్వు నేను వేరువేరు కాదు ఉదయ్, ఇలా సారీ చెప్పు నన్ను పరాయిదాన్ని చేస్తావా అంటూ కళ్ళ నుండి బుగ్గల మీదికి జారుతున్న కన్నీటిని తుడుచుకుంది సిరి. థ్యాంక్ యూ సిరి అంటూ సిరి నుదుటిన ముద్దు పెట్టి, శశి ఇచ్చిన ఈ చీర మార్చుకొనిరా, నేను కూడా ఈ డ్రెస్ వేసుకుంటాను అన్నాడు ఉదయ్. సరే అంటూ కోనేటి దగ్గర ఉన్న డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చీర కట్టుకొని, నువ్వు తెచ్చిన ఈ చీరనే నాకు ప్రధానం చీర అవుతుంది అనుకున్నావా శశి అని మనసులో అనుకుని బయటకు వచ్చింది సిరి. తను వచ్చాక ఉదయ్ వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోగా ధైర్యం కోసం ఉదయ్ చేతిని చుట్టేసినట్టు పట్టుకుంది సిరి. సిరి చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకున్నాడు ఉదయ్. కాసేపు అలాగే ఉన్నాక లేట్ అవుతుంది సిరి అన్నాడు ఉదయ్. దాంతో ఉదయ్కి దూరం జరిగి వాళ్ళతో తెచ్చుకున్న బాసింగం తీసి ఉదయ్కి కట్టింది సిరి. ఆ తర్వాత ఉదయ్ సిరికి బాసింగం కట్టాడు. తన కంటి చివర నుండి కాటుక తీసి ఉదయ్ బుగ్గన చుక్క పెట్టి, కాబోయే భర్తకి దిష్టి చుక్క పెట్టే అదృష్టం నాకు మాత్రమే దక్కిందేమో ఉదయ్ అంటూ తనకి తానుగా బుగ్గన చుక్క పెట్టుకుంది సిరి. ఖాళీగా ఉన్న గుడి ఆవరణలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నాక, పంతులు గారు అంతా సిద్ధమేనా అని అడిగాడు ఉదయ్. అన్నీ సిద్ధంగా ఉన్నాయి బాబు, మీరిద్దరు ఇలా కూర్చోండి అని ఇద్దరిని దేవుడికి అభిముఖంగా కూర్చోబెట్టి ఆ దేవుడే సాక్ష్యంగా పెళ్లి జరిపించసాగాడు పంతులు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, కొంగుముడి, 7 అడుగులు, మెట్టెలు, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిపించాడు. ఉదయ్ సిరి మెడలో తాళి కడుతున్నప్పుడు తలెత్తి ఒకసారి ఉదయ్ వైపు చూసి తల దించి కళ్ళు మూసుకొని, నన్ను క్షమించండి నాన్న అని మనసులో అనుకుంది సిరి. పీటల మీద నుండి ఇద్దరు లేచి ఎదురుగా ఉన్న దేవుడికి దండం పెట్టుకొని పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళని ఆశీర్వదించి తన సామాన్లు తీసుకొని వెళ్ళిపోయాడు పంతులు. ఉదయ్ సిరి చేయి పట్టుకోగానే ఇద్దరు ఒకరినొకరు ఒక క్షణం పాటు చూసుకున్నారు. లేట్ అవుతుంది ఉదయ్, పద వెళ్దాం అని ఉదయ్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది సిరి. సిరు చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. ఇది జరిగింది. అప్పటి వరకు పాత స్నేహితులతో సరదాగా మాట్లాడుతున్న చైతు ఇంటి వైపు కారు రావటం చూసి దానిపై దృష్టి నిలిపాడు. ముందుగా కారు దిగిన ఉదయ్ని చూశాడు. కానీ అతడి తల కిందికి ఉండటంతో బాసింగం కనిపించలేదు. అందులోనూ చెట్టు కొమ్మలు అడ్డుగా ఉండటంతో మెడలో ఏముందో సరిగ్గా కనిపించటం లేదు. వేరే వైపు వెళ్ళి డోర్ తెరిచి సిరికి చెయ్యందించి సిరి కారు దిగగానే తన మెడలో దండ, అలాగే పసుపు తాడు మెరవటం చూసి అదేంటో అర్థం కాగానే ఆశ్చర్యపోయాడు చైతు. అప్పుడు చూశాడు ఇద్దరు పట్టుబట్టల్లో మెడలో దండలతో ఉండటం, సిరి మెడలో తాళి ఉండటం. వాళ్ళని అలా చూస్తూనే ఉదయ్ ఆయన పైకి పిలిచేస్తూ వాళ్ళింట్లోకి వెళ్ళటం చూసి అక్కడి నుండి వేగంగా కిందికొచ్చేశాడు చైతు. ఉదయ్ గుమ్మంలోకి వెళ్ళేసరికి సరిగ్గా తాంబూలం ఎవరు పుచ్చుకుంటారు అనే సంభాషణ జరగటం చూసి సిరి, ఉదయ్ కరెక్ట్ టైంకి వచ్చాము అనుకున్నారు. వాళ్ళు వచ్చారా సరి, లేదంటే వీళ్ళతో కానిచ్చేద్దాం, మరో ఆలోచన లేదు. నువ్వేమీ కంగారు పడకు ప్రకాష్, ఇదే మాట ముందే చెప్పేస్తే ఇంతసేపు నీకు ఈ కంగారు ఉండేది కాదుగా అంటున్న అన్నపూర్ణమ్మ గారి మాటలు విని ఉదయ్, సిరి ఇద్దరు విస్తుపోయారు. అయోమయంలో ఉన్న ప్రకాష్ గారు వేరే అవకాశం లేక సరే అని తలాడించటం చూసి, నో బాబాయ్, అసలు దీనికి అంతటికీ కారణం అతనే ఇలా తాంబూలం తీసుకుంటాడు, దీనికి నేను అస్సలు ఒప్పుకోను అనుకొని, ఒక నిమిషం బాబాయ్ అనే మాట వినిపించి అందరూ గుమ్మం వైపు చూశారు. ఎదురుగా ఉదయ్, సిరి, తల మీద జీలకర్ర బెల్లం, నుదుట బాసికం, మెడలో దండలు, సిరి మెడలో తాలిబొట్టు, నుదుటిన కుంకుమ, కాలి మెట్టలతో ఉండటం చూసి అందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఫ్రీజ్ అయిపోయారు. ఉదయ్ గొంతు విని లోపలున్న శశి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఉదయ్ అని చీరబోయిన గొంతుతో పిలిచారు ప్రకాష్ గారు. శశి తరపున తాంబూలం నేను తీసుకుంటాను, అంతేకాదు పెళ్లిలో
చేతన్ కాళ్ళు కడిగి కన్యాదానం కూడా నేనే చేస్తాను అన్నాడు ఉదయ్. అందరూ మౌనంగా ఉండటంతో మళ్ళీ తనే మాట్లాడుతూ, శశి నా చెల్లెలు. అన్నయ్యగా అన్నీ నేనే చేయాలనుకున్నాను. కన్యాదానం చేయాలంటే పెళ్ళై భార్య ఉండాలి కదా, అందుకే ఈ పెళ్ళి అంటూ సిరి భుజం చుట్టూ చేయి వేసి, ప్రేమించి అందరినీ ఒప్పించి కూడా అనుకోని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు ఉదయ్. ఆ మాటలకి గుడ్లు తేలేశారు విజయేంద్ర, హారికలు. ఉదయ్, ఏంట్రా ఇదంతా అని అడిగారు మాస్టర్ గారు. తప్పలేదు తాతయ్య, నాకు వేరే దారి తోచలేదు. శశి చేతు కోసం ఇంతకు మించి ఏం చేయాలో నాకు తెలియలేదు. నాకు తెలుసు తాతయ్య, నా నిర్ణయం మీ అందరినీ బాధ పెడుతుంది అని. కానీ నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే మీరందరూ ఇంకా ఇంకా బాధపడేవాళ్ళు తాతయ్య. మమ్మల్ని క్షమించు తాతయ్య అన్నాడు ఉదయ్. అదే భావంతో చూసింది సిరి. కళ్ళల్లో నీళ్లతో ఉదయ్ సిరిలని చూస్తూ నించుండిపోయింది శశి. తనని అలా చూసి, ఎందుకు శశి ఏడుస్తున్నావు? మేము నీ వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదురా, నీకోసం తీసుకున్నాం. నువ్వు ఇలా ఏడిస్తే ఈ ఉదయ్ గాడికి మంచిదా చెప్పు అన్నాడు ఉదయ్. దాంతో కళ్ళు తుడుచుకుంది శశి. గుడ్. ఇప్పుడు మేమిద్దరం ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి అంటే నవ్వుతూ హారతిస్తే మేము లోపలికి వస్తాం అన్నాడు ఉదయ్. శశి ప్రకాష్ గారిని, మాస్టర్ గారిని చూడగా మాస్టర్ గారు తల పంకించారు అనుమతిస్తున్నట్టుగా. దేవుడి గదిలోకి వెళ్ళి హారతి పళ్ళెంతో వచ్చింది శశి. నవ్వు శశి, మేం హ్యాపీగా ఉండాలా లేదా అని అడిగాడు ఉదయ్. వాళ్ళు చేసిన ఈ పని తన కోసమే అని తెలిసినా ఎందుకో బాధగానే ఉంది శశికి. కానీ తప్పో ఒప్పో పెళ్లి చేసుకున్నారు కాబట్టి జీవితాంతం ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకొని ముఖం మీద చిన్నపాటి నవ్వుతో హారతిచ్చి పక్కకి జరిగింది శశి. ముందు కుడికాలు పెట్టి ఇంట్లోకి రండి అని చెప్పారు వసుంధర. అప్పటి వరకు అందరూ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయిన వాళ్ళు ఆవిడ మాటతో తేరుకున్నారు. ఉదయ్, సిరి ఇంట్లోకి రాగానే ముందు దేవుడి దగ్గర దీపం పెట్టమ్మా అన్నారు అన్నపూర్ణమ్మ. ఆవిడ చెప్పినట్టు దేవుడి దగ్గర దీపం పెట్టి మొదట మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకున్నారిద్దరు. తన మనవడి పెళ్లి చూసే యోగం తనకి లేనందుకు బాధపడినా అతడు మాత్రం నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి అని దీవించారు. ఆ తర్వాత ప్రకాష్ గారు, అలాగే బలరాం, అన్నపూర్ణమ్మ గారు, ఆనంద్, వసుంధర గారి ఆశీర్వాదం తీసుకున్నాక పంతులు గారు, శశి తరపున తాంబూలాలు తీసుకునేది మేమే అండి అన్నాడు ఉదయ్. సరే బాబు, అయితే మీరు అమ్మాయితో వచ్చి ఇలా కూర్చోండి. అయ్యా, మీరు అబ్బాయితో కలిసి ఇలా కూర్చోండి అని ఆనంద్ గారికి చెప్పారు పంతులు గారు. తమ వల్లే వీళ్ళు ఇలా చేశారు అనే ఫీలింగ్లో స్ట్రక్ అయిపోయిన శశి చైతులని చూసి ఉదయ్ చైతు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకున్నాడు. తిరిగి తన భుజం మీద చేయి వేయకుండా నిలబడ్డాడు చైతు. అది గమనించిన ఉదయ్ చైతుని ఇంకా గట్టిగా హత్తుకొని, ఏంటి బావా, నా మీద కోపంగా ఉందా అని అడిగాడు. ఆయన చైతు మౌనంగానే ఉండటంతో, సారీ బావా, నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. అలాంటిది నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నాకెలా ఉంటుందో ఆలోచించు బావా. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మేమే నిర్ణయం తీసుకున్నాం, కానీ మిమ్మల్ని ఇలా బాధ పెట్టడానికి కాదు. ప్లీజ్ రా, నా మీద కోపంగా ఉంటే ఈ ఎంగేజ్మెంట్ అయ్యాక నువ్వే పనిష్మెంట్ అయినా ఇవ్వు. కానీ నువ్వు ఇలా ఉంటే అటు చూడురా నా చెల్లిని, అది ఎలా ఉంటుంది? ప్లీజ్ బావా, ఈరోజు మీ ఎంగేజ్మెంట్. ఈ రోజు కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మర్చిపోయావా? నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం హ్యాపీగా ఉండరా అని అడిగాడు ఉదయ్. ఉదయ్ మాటల వెనుక ఏదో బలమైన కారణం ఉంది అనే అనుమానం బలపడింది చేతుల్లో. ఉదయ్ని తిరిగి హక్ చేసుకుని, నాకు నీ మీద ఇంకా కోపంగానే ఉంది అని చెప్పి వెళ్ళి ఆనంద్, వసుంధర గారి పక్కన కూర్చున్నాడు చేతు. చైతు కోపం నీటి మీద నురగలాంటిది అని తెలిసి నవ్వుతూ శశి దగ్గరికి వెళ్ళి, ఈ అదృష్టం నాకు రావటం నీకిష్టమైతే ఆనందంగా వచ్చి కూర్చో అన్నాడు ఉదయ్. ఉదయ్ చేయి పట్టుకొని అతడి భుజం మీద తల వాల్చింది శశి. తన తల మీద ప్రేమగా నిమిరి, పద ఆలస్యం అవుతుంది అని చెప్పి శశిని తీసుకెళ్తూ నిధి వైపు చూసి, ఏంటి మీరు కూడా సైలెంట్ అయిపోయారు? అక్కడ జరిగేది మా చైతు ఎంగేజ్మెంట్, ఎలా ఉండాలి మీరందరూ అని వాళ్ళలో హుషారుని తట్టి లేపాడు. ఎప్పుడు చూసినా చైతు ఉదయ్ ఉదయ్ అని తప్పిస్తుంటే ఎందుకు చైతుకి ఉదయ్ అంటే అంత ఇది అని అనుకున్న అనుకి ఈరోజు మళ్ళీ అర్థమైంది. ఉదయ్కి ఇంత గొప్ప మనసుంది కనుకే చైతు అతనంటే అంతలా తప్పించిపోతాడని. ఉదయ్ వెళ్ళి సిరితో కలిసి కూర్చుంటూ విజయేంద్ర వైపు చూశాడు. నేను చాలా తక్కువ అంచనా వేశాను అని మనసులో ఉదయ్ మీద రగిలిపోతూ
నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు దూరంగా. ఆయన్ని చూసి విజయ గర్వంతో నవ్వుతూ పంతులు గారు చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నారు ఉదయ్, సిరిలు. ఒకరి ఎదురుగా ఒకరు కూర్చోగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు శశి, చైతు. శశి కోసం ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొనొచ్చాడు అనే కోపం కంటే, శశి తరపున తన అనేవాడు, తన కోసం ఆలోచించేవాడు, ఏమైనా చేసేవాడు, తన కోసం ఉన్నాడు అనే భావం వాళ్ళ మనసుని చల్లబరిచింది. శశి చిన్నగా నవ్వేసరికి మంచులా కరిగిపోయాడు చైతు. చైతు కూడా తిరిగి నవ్వటంతో వాళ్ళని చూసిన అందరికీ మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది. అందరి ముఖాల్లో నవ్వు మళ్ళీ విరిసింది కొత్త పువ్వుల. మాస్టర్ గారి భుజం తడుతూ, మనం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు, ఏం జరిగినా అంతా మన మంచికి అనుకోవటమే అని చెప్పారు బలరాం గారు. నవ్వుతున్న శశి ముఖం చూసి తన మనసుకి సర్దుకు చెప్పుకోసాగారు మాస్టర్ గారు. పంతులు గారు, ఇక లగ్నపత్రిక చదవండి అని చెప్పారు అన్నపూర్ణమ్మ. అలాగేనమ్మా అంటూ పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి అప్పటి వరకు పూజ జరిపించిన లగ్నపత్రిక చేతుల్లోకి తీసుకొని కళ్ళకద్దుకొని అందరికీ చదివి వినిపించారు పంతులు గారు. ఇక మీరు తాంబూలాలు మార్చుకోండి అని చెప్పటంతో మొదట ఉదయ్, సిరి కలిసి ఆనంద్, వసుంధర గార్లకి తాంబూలం ఇవ్వగా తర్వాత వాళ్ళు వీళ్ళకి అందించారు. సరిగ్గా సిరి, ఉదయ్ తాంబూలం అందుకునే టైంకి ఇంట్లోకి అడుగుపెట్టారు సిరి వాళ్ళ నాన్న. ఆయన్ని చూడగానే ఒక్క క్షణం తడబడింది సిరి. నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఆయన కళ్ళు ఆర్పటంతో ఏ సంకోచం లేకుండా తాంబూలాల తంతు పూర్తి చేసింది. అయ్యా, మీరు ముందుగా అనుకున్నట్టు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవటం పూర్తయింది. ఇక ఉంగరాలు సాయంత్రం మార్చుకుంటారు అన్నారుగా, మరేం పర్వాలేదన్నారు పంతులు గారు. అలాగే పంతులు గారు, ఉంగరాలు మార్చుకోవటం తప్ప ఇంకేమీ లేదుగా అని అడిగారు అన్నపూర్ణమ్మ గారు. ఇంకేమీ లేవమ్మా, అంతా సవ్యంగా జరిగింది, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి శశి చైతులని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయారు పంతులు గారు. పంతులు గారు వెళ్ళిపోయాక అక్కడ తను చేయాల్సినవి పూర్తి చేసి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తమని క్షమించమని ఎలా అడగాలో తెలియక కళ్ళల్లో నీళ్లతో మౌనంగా నిలబడింది సిరి. సిరి వాళ్ళ నాన్నగారు కూడా కాసేపు మౌనంగా ఉండి సిరి తల మీద చేవేసి అక్కున చేర్చుకొని, మాతో ఈ విషయం ఉదయ్ ముందుగానే మాట్లాడాడు, మేం ఒప్పుకున్నాకే నిన్ను అడిగాడు. నాకు మంచి మనసున్న అల్లుడు దొరికాడు. నువ్వు అదృష్టవంతురాలివి సిరి, ఇక ఏమీ ఆలోచించకు, సరేనా అని చెప్పారాయన. ఆ మాటలు విన్నాక ఉదయ్ వంక చూసింది సిరి. తన వైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు ఉదయ్. ఆ మాటలు ఆయన గుండెల్లో నుండే వస్తున్నా కూతురు పెళ్లి తమ చేతుల మీదుగా జరగలేదు అనే బాధ ఆయన గొంతులో తెలిసిపోయింది సిరికి. నన్ను క్షమించు నాన్న, అమ్మకి నా మీద చాలా కోపంగా ఉంది కదా అని అడిగింది సిరి. సిరిని ముందుకు తీసుకుని, ష్, ఇంకేమీ ఆలోచించొద్దని చెప్పానా? అమ్మది కోపం కాదు సిరి, బాధ. నువ్వు సంతోషంగా ఉంటే ఆ ఆనందంలో ఈ బాధని మర్చిపోతుంది అంటూ సిరి కళ్ళు తుడిచి ఇక లోపలికి వెళ్ళు అన్నారాయన. రా సిరి, వెళ్దాం అని పిలిచింది అను సిరి భుజం మీద చేయి వేసి. లోపలికి తీసుకువెళ్ళి జుట్టు కతుక్కుపోయిన జీలకర్ర బెల్లం మెల్లిగా తీసి, వెళ్ళి ముఖం కడుక్కుని రా సిరి అని చెప్పింది అను. సిరి అటు వెళ్ళగానే మౌనంగా కూర్చున్న శశి దగ్గరకొచ్చి, ఇప్పుడు సిరి నీ స్నేహితురాలు కాదు శశి, నీ వదిన. నువ్వు ఇలా ఉండకూడదు, వెళ్ళి తనకేం కావాలో చూడు, మార్చుకోవటానికి చీర తీసివ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళింది అను. అప్పటికే ఉదయ్ వేరే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రూమ్లో ఉన్నాడు చైతు. బావా అని పిలిచాడు ఉదయ్. ఒక్క నిమిషం కోపంగా ఉదయ్ వైపు చూసి ఎక్కువసేపు అలా ఉండలేక మరో నిమిషం ఉదయ్ని గట్టిగా హక్ చేసుకున్నాడు చైతు. దాంతో ఉదయ్ ముఖం వెలిగిపోయింది. సిరి బయటికి రాగానే తన దగ్గర ఉన్న కొత్త చీర తీసిచ్చింది శశి. సిరి చీర మార్చుకోగానే ముఖానికి స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ పెట్టి నుదుటన కూడా కుంకుమ పెట్టింది శశి. శశి తనతో మాట్లాడకుండా ఇవన్నీ చేయటం చూసి, ఏంటి కోపంగా ఉన్నావా అని అడిగింది సిరి. వెనక్కి తిరిగిందల్లా ఆగి సిరి వైపు తిరిగి కళ్ళు తుడుచుకుని సిరి నుదుటన ముద్దు పెట్టి సిరి తలని గుండెకి హత్తుకుంది శశి. శశి నడుం చుట్టూ చేతులు వేసి చిన్నగా నవ్వింది సిరి. శశి కూడా నవ్వటంతో, ప్లీజ్ శశి, మీరు ఇలా హ్యాపీగా ఉంటేనే ఉదయ్ మనసు మనసులో ఉంటుందే అని సిరి చెప్తూ ఉండగానే, మా అన్నయ్య పెళ్ళిలో అల్లరంతా నాదే ఉండాలి, అన్నీ నేనే దగ్గరుండి చేయాలి అని ఏవేవో అనుకున్నాను. నేనే అన్నీ అనుకుంటే ఇక మీ పెళ్ళి గురించి మీరెన్ని కలలు కనుంటారు. ఇప్పుడు మా కోసం
మీరిలా చేశారు అని బాధ. అంతే అనింది శశి. నిజం చెప్పనా శశి? మేము మా పెళ్ళిని చాలా సింపుల్‌గా చేసుకోవాలి అనుకున్నాం. ఇలాగే గుడిలో. కాకపోతే మీ అందరి సమక్షంలో. కానీ మాకిలా రాసిపెట్టుంది. ఆ రోజు గుడిలో ఆ సాధువు చెప్తుంటే నేనే కొట్టిపడేశాను గుర్తుందా? అని అడిగి, దానికి నువ్వు కారణం కాదు. నీ పెళ్ళి తన చేతుల మీదుగా చేయాలి అని ఉదయ్ కోరికని దేవుడు ఈ విధంగా తీర్చాడు. అంతే అని చెప్పింది సిరి. నాకు తోడబుట్టిన వాడున్నా నా గురించి ఇంతలా ఆలోచించేవాడు కాదేమో సిరి అని ఎమోషనల్ అవుతుండగా, హా శశి చాలింక ఈ నీళ్ళని కట్టేయ్ అంటూ లోపలికి వచ్చాడు ఉదయ్ చైతుతో కలిసి. శశి పద, అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారు. అందరితో కలిసి లంచ్ చేసి కాసేపు అలా కూర్చుంటామో లేదో, మళ్ళీ సాయంత్రానికి టైం అవుతూనే ఉంటుంది అన్నాడు ఉదయ్. సిరి వెళ్దామా అని అడిగాడు. సిరిని తీసుకుని ఉదయ్ బయటికి వెళ్ళగానే శశి ముఖాన్ని దోసట్లోకి తీసుకుని, నిజంగా ఉదయ్ ఇలా చేస్తాడని నాకు తెలీదు శశి, తెలిస్తే ఆపేవాడిని అన్నాడు చైతు. పర్వాలేదు చైతు, నేను అర్థం చేసుకోగలను. వీళ్ళకి ఇలా రాసిపెట్టుంది అంతే అనింది శశి. అలాగే శశి నుదుటిన ముద్దు పెట్టి, ఇవన్నీ వదిలేయ్, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను సరేనా అన్నాడు చైతు. అతడి చేయి మీద చేయి వేసి సరే అన్నట్టుగా కళ్ళు మూసి తెరిచింది శశి. ఇద్దరు బయటికి వెళ్ళేసరికి అందరూ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ కూర్చోటంతో వెళ్ళి వాళ్ళతో కలిసి లంచ్ చేశారు. ఉదయ్ సిరి ఇచ్చిన షాక్ తట్టుకోవటానికి అందరికీ కాస్త టైం పట్టింది. ముఖ్యంగా హారిక విజయేంద్రలకి. నోట్లో పెట్టుకున్న ముద్ద గొంతు దిగకపోవటంతో ఉసూరుమంటూ కూర్చున్నారు ఇద్దరు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా పాపకి బర్త్డే విషెస్ తెలియచేయమని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. పేరు భవిష్య. అలాగే సరిత గారు కామెంట్ చేశారు, వాళ్ళ బాబు బర్త్డేకి విషెస్ తెలియజేయండి అని. పేరు మోక్షజ్ఞ. సో ఈ ఇద్దరికి కూడా మీరందరూ విషెస్ తెలియచేయాలని కోరుకుంటున్నాను. భవిష్య, హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోక్షజ్ఞ, హ్యాపీ బర్త్డే నాన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.